పెట్టినట్టు సత్తెనపల్లి కాపే కదా, అవును పొన్నూరు కాపే కదా, అవును అట్లాగే పార్లమెంట్ సభ్యుని కాపుని పెట్టాడు. అంటే ఇలా ప్రతి చోట కూడా కులపు ఈక్వేషన్స్, కాపులకి ఫీలింగ్ ఉంది బలంగా ఈ దఫా విపరీతంగా. ఆ ఫీలింగ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుందా? పవన్ అభిమానించే వాళ్ళు, జనసేన అభిమానించే వాళ్ళు అంతవరకు ఉంటారు. తమ ఏరియా కాంబినేషన్ చూసుకుంటాడు కదా, పవన్ ఉన్నాడు కదా, మిగతా కాపులు అందరూ పవన్ వెనకాలే పడి వెళ్ళరు కదా, అంతే కదా. ఇక్కడ తమ కాపుని గెలిపించుకోవాలనుకుంటారు కదా, అట్లా కాపుని గెలిపించుకోవాలనుకున్నప్పుడు కాబట్టి మనోహర్ నాయుడుకి ఇచ్చాడు చిలకలూరు కాపే కదా. అక్కడ ఎన్ని కాపులు వచ్చేసినాయి చూడండి. ఇక్కడ మీకు చిలకలూరుపేట కాపు వచ్చింది, పొన్నూరు కాపు వచ్చింది, ఎంపీ కాపు వచ్చింది, సత్తెనపల్లి కాపు వచ్చింది. అంటే 8 అనుకుంటా. ఒక బలమైనటువంటి కాపు కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. అంటే ఎక్కడ కాపు ఉందో అక్కడ కాపు, ఎక్కడ బీసీ ఉందో అక్కడ బీసీ, ఎక్కడ మొహమాట పడలే ఇక్కడ కాంబినేషన్. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది చూడాల. వీళ్ళు చూస్తున్నటువంటిది ముందు ఫస్ట్ ధనం ఉన్నటువంటి లీటరా, ఆ తర్వాత పలుకుబడి ఉన్న లీటరా, ఇదే కోణంలోనే వెళ్ళారు వీళ్ళు. కాంబినేషన్ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బలహీనతని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనం కులం చూసి ఓటేస్తారా, లీడర్ని చూసి ఓటేస్తారా, మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. రేపు ఎన్నికల తర్వాత తెస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే జగన్ కులాన్ని చూసి లెక్కేస్తున్నారు.